ఓవర్ థింకింగ్ ని స్టాప్ చేయడం ఎందుకని అంత కష్టం? ఈజీగా ఓవర్ థింకింగ్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? రోజంతా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం, అనవసరంగా ఆలోచిస్తూ ఏదో ఒక టెన్షన్ తీసుకుంటూ ఉంటాం. ఓవర్ థింకింగ్ ని కంట్రోల్ చేయడం కష్టమేం కాదు. కరెక్ట్ మెథడ్ తెలిస్తే చాలు. మనం ఆలోచనని ఆపలేం, కానీ డైరెక్షన్ ని చేంజ్ చేయొచ్చు. అదెలానో చెప్తాను, ఫాలో చేయండి. ఫస్ట్ వన్, డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్. ఓవర్ థింకింగ్ చేస్తున్నామని నోటీస్ చేసిన వెంటనే అలానే కూర్చోకుండా ఒక 2 minutes వాక్ చేయడం లేదా స్ట్రెచ్ చేయడం. మూమెంట్స్ వల్ల మైండ్ రీసెట్ అవుతుంది. నెంబర్ 2, థాట్ లేబులింగ్. వచ్చిన ప్రతి ఆలోచన నిజమని నమ్మకండి. ఆ థాట్ ని జస్ట్ ఒక పాసింగ్ క్లౌడ్ లా మాత్రమే చూడండి. అండ్ థర్డ్ వన్, మోస్ట్ పవర్ఫుల్ 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్. 4 seconds బ్రీత్ ని ఇన్హేల్ చేయడం, 7 seconds బ్రీత్ ని హోల్డ్ చేయడం అండ్ 8 seconds బ్రీత్ ని ఎక్స్హేల్ చేయడం. ఇది ఇప్పుడే ట్రై చేయండి. డిఫరెన్స్ ఫీల్ అయితే వీడియోని సేవ్ చేసుకోండి. నేను భార్గవి వేట్ల, లైఫ్ కోచ్ ఫర్ హోమ్ మేకర్స్.